మరి నిజంగా కాళ్ళ దగ్గర వేరే విదేశాల భామల కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఇక్కడ ఒక్కటి ఏమంటే అండి, ఆల్రెడీ లక్ష్మీనా గారు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్రెడీ అధికారం పోయినాక కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నామనడము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూడడము, ఇది వాళ్ళకు ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. ఆడరాక మధ్యలో ఏమో అంటారు కదా, అట్లాంటి సామెతలాగా వీళ్ళకు మొత్తానికి వీళ్ళు చేసిన తప్పులంతా గురిగింజలాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసిందంతా ఏంది అనేది మర్చిపోయి గురిగింజ ఎంత ఉంటుంది కదా, ఐడియా ఉందా మీకు? గురిగింజ అంటే లేదు, పైన అంతా వైట్గా ఉంటుంది, కింద మటుకు నల్లగా ఉంటుంది. అట్లా ఈ గురిగింజలాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఒకటి ఏమంటే, కొన్ని ప్రాంతాలల్లో కొంతమందిని రిసీవ్ చేయడంలో, పాదాలు కడగడంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మన దగ్గర, తెలంగాణలో లేవంటలే నేను, పెద్దలు అనే రకంగానో, లేకపోతే ఇంకొకటి ఏంటంటే అతి ఉత్సాహం కూడా కొంతమందిలో ఉంటుంది. ఒక విఐపిఓ లేకపోతే ఏమే ఒక ఫెమిలియర్ మిస్ వరల్డ్ కాబట్టి అనే రకంగా నాది వీడియోలు వస్తుంది అనే రకం కూడా జరిగి ఉంటుంది, నేను కాదనడం లేదు. కానీ దాన్ని పట్టుకొని వీళ్ళు మన తెలంగాణ గౌరవాన్ని కాళ్ళ దగ్గర పెట్టిందని తాకడు, అది మంచి పద్ధతి. శివలాల్ గారు, ఇది చాలా పెద్ద ఈవెంట్. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు ఎవరెవరు ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి, అక్కడ వారికి వారి ఆచార సాంప్రదాయాన్ని ఎలా తెలియపరచాలి, ఏదైనా జరిగితే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగా సరిగ్గా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు ఒక్కటండి, ఈరోజు ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు మన దగ్గర నిర్వహించేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండవది టూరిజం డెవలప్మెంట్ అవుతుంది అనేది అటు టూరిజం మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఓపెన్గా చెప్పడం జరిగింది. అది వాళ్ళు ఒక సిస్టమ్ని తీసుకుపోయి వాళ్ళు కూడా అందాల పోటీలు అంటే ముందేమన్నారు, వీళ్ళు మొత్తానికి బిక్నీలు వేసుకొని లేకపోతే హాఫ్ న్యూడ్గా ఉంటారు అనేది కూడా మొదలు ప్రచారం చేశారు. వీళ్ళు మంచిగా సాంప్రదాయంగా పట్టు చీరలు కట్టుకొని మన తెలుగు ఆడపడుచులు ఎట్లయితే తయారవుతుందో అట్లా తయారైపోయినారు. తప్పేముంది దాంట్లో? ఒక సాంప్రదాయం భాగంలో ఎవరైనా ఇప్పుడు సీతక్క అన్న మాటకు వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా. కేటీఆర్ కానీ ఎవరైతే మాట్లాడుతున్నారు అవాకులు చవాకులు చెప్పేవాళ్ళంతా ఇప్పుడు సీతక్క గారు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఆమె ఒక గిరిజన మహిళ కాబట్టి నేను మా దగ్గర సాంప్రదాయంలో మేము కొంతమంది మేము ఇట్లా గౌరవిస్తాం అనేది ఆమె ఘాటుగానే. ప్రధానంగా ఎవరైనా మన ఇంటికి వచ్చినా లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చినా చెంబుతో కాళ్ళు కడుక్కుంటానికి నీళ్ళు ఇస్తాం, టవలు భుజాన మీద వేసుకుని ఇమీడియట్లీ వాళ్ళు చేయి తుడుచుకోవటానికి ఇస్తాం, వినమ్రతతో ఇస్తాం. ఇది వరకు మన సంప్రదాయం. అంతేగాని ఒక్క కాళ్ళు కడిగేది ఏ టైంలో అంటే కన్యాదానం చేసే టైంలో తప్పితే వేరే టైంలో కాళ్ళు కడుగుతారు. ఇలాంటి కొత్త నూతన ఇవి ఎక్కడా లేవు. ఇది కేవలం తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరచడమే అనే మాటల్లో ఎలా రియాక్ట్ అవుతారు? దీన్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీయే కాదు, మీ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు. నేను అందుకే లక్ష్మీనాథ్ గారు నేను ముందేం చెప్పిన అంటే, ఇది జనరల్గా మీరు అన్నట్టు కళ్యాణం చేసినప్పుడు ఏదైతే అత్త మామ వరుడు కాళ్ళు కడుగుతారు, అది మన దగ్గర ఉన్న సాంప్రదాయం. నేను దాన్ని కాదు అంటలేదు, అది ఎవరైనా అది ఒప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ఏదైనా అతి ఉత్సాహం ఉండొచ్చు అనేది కూడా నేను చెప్పడం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రోటోకాల్లో కానీ లేకపోతే ఎవరైతే ఈ అందాల భామలు వచ్చిండ్రో వాళ్ళ కాళ్ళు కడుగుమని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే అది ఒక సిస్టంలో కూడా లేదు, అదంతా ఒక సిస్టమ్గా ఫామ్ అయ్యి చాలా రోజులు తంది. రాష్ట్ర ప్రభుత్వం అలా ఏమీ చేయలేదు. కేవలం సంబంధిత అధికారులు, ఆలయ అధికారులు అక్కడ చూసుకోవాల్సిన బాధ్యతలు ఎవరైతున్నాయో వాళ్ళు కొంత అత్యుత్సాహం చూపించారని మీరు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆలయ అధికారులు అనేది కూడా కాదు, అక్కడ ఎవరైతే ఈ ఈవెంట్ని ముందు చేసి అక్కడ నడిపిస్తున్న వాళ్ళ దాంట్లో ఎక్కడైనా పొరపాటు జరిగిండొచ్చు కూడా నేను అనేది. ఎందుకంటే మనం ఎదుటోళ్ళ కాళ్ళు అందరికి కడగాల్సిన అవసరం లేదు. ఈరోజు మొత్తానికి రాజకీయంగా ఎట్లయిపోయిందంటే
అంటే వాళ్ళకి ఏదైనా పదవి కావాలి లేకపోతే ఏమైనా కావాలంటే మొత్తం జోకుడు బేరం అయిపోయింది. చెంచాగిరి, కాళ్ళు మొక్కడము, లేకపోతే వాళ్ళ ఇంట్లలో పోయి కూరగాయలు తెచ్చిచ్చేటోళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు అట్లాంటి సాంప్రదాయం కూడా వచ్చింది. దాని గురించి మనం మాట్లాడతలేం ఇక్కడ. కానీ ఒక నాయకుడిని, ఒక మంత్రిని, లేకపోతే ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, లేకపోతే ఇటువంటి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఇష్టం వచ్చిన పనులు చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. ఇక అట్లా భూతత్వంలో పెట్టుకొని చూస్తే ప్రతిది కూడా ఆ రకంగానే ఉంటుంది. రైట్, శివలాల్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి.